గుడ్ మార్నింగ్ నమస్తే వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం శుక్లపక్షం తిథి పాడ్యమి తెల్లవారుజామున 4:26 తదుపరి విధియ నక్షత్రం పునర్వాసు తెల్లవారుజామున 4:48 తదుపరి పుష్యమే వర్జ్యం సాయంత్రం 4:27 నుంచి 6:05 వరకు దుర్ముహూర్తం ఉదయం 5:49 నుంచి 7:33 వరకు అమృత గడియలు రాత్రి 2:19 నుంచి 3:58 రావుకాలం ఉదయం 9 నుంచి 10:30 సూర్యోదయం ఉదయం 5:49 సూర్యాస్తమయం సాయంత్రం 6:49 తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికలోని వార్తలను చూద్దాం. ముందుగా ఈనాడులో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే ఆస్తుల విభజన బకాయిల ఖరారు అంటూ ప్రధాన హెడ్లైన్గా ఇచ్చారు. 9వ షెడ్యూళ్లలో 23 10వ షెడ్యూళ్లలో 30 సంస్థలపై ఇంతకాలంగా కుదరని ఏకాభిప్రాయం విద్యుత్ సంస్థలకు చెల్లించాల్సిన నిధులపైన వివాదం ఈ అంశాలపై చర్చించనున్న ఇరు రాష్ట్రాలు ముఖ్యమంత్రులు రేవంత్ చంద్రబాబు నేడు ప్రజాభవన్లో కీలక సమావేశం జరగనుందట. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన జరిగి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు గడిచినా ఇప్పటికీ అప్రకృతంగా ఉన్న ఆస్తుల విభజన బకాయిల చెల్లింపు అంశాలపై చర్చించడానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తొలిసారి భేటీ కానున్నారట. చంద్రబాబుకు హైదరాబాద్లో ఘన స్వాగతం తెదేపా అధినేతకు దారి పొడవునా నీరాజనం బేగంపేట నుంచి జూబ్లీహిల్స్ నివాసం వరకు ర్యాలీ వర్షం కురుస్తున్న వెన్నంటే వచ్చిన కార్యకర్తలు అభిమానులు అంటూ దానికి సంబంధించిన చిత్రాన్ని ఇచ్చారు. నిరుద్యోగులకు మేలు జరిగేలా నిర్ణయాలు అంటూ ప్రభుత్వ ఉద్యోగుల భర్తీపై కృత నిశ్చయంతో ఉన్నాం. నిబంధనలు ఇష్టం వచ్చినట్లు మారిస్తే చట్టపరంగా సమస్యలు వస్తాయి. రాజకీయ పార్టీలు స్వార్థపూర్త శక్తుల కుట్రలకు బలి కావద్దు. శాసనసభ బడ్జెట్ సమావేశాల్లోనే జాబ్ క్యాలెండర్ విడుదల అంటూ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టీకరించారట. వాట్సాప్లోనూ వినియోగదారుల కమిషన్కు ఫిర్యాదు చేయొచ్చు అంటూ ఎంఆర్పి కంటే ఎక్కువ ధర వస్తువులు విక్రయిస్తున్నారా? నాసిరకం ఉత్పత్తులు అంటగట్టి సేవలోపానికి పాల్పడ్డారా? అయితే ఇంటి నుంచే వినియోగదారుల కమిషన్కు ఫిర్యాదు చేయొచ్చు. కేంద్ర వినియోగదారుల మంత్రిత్వ శాఖ ఇందుకోసం వాట్సాప్ చాట్బాట్ సేవలను తీసుకొచ్చింది అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. మండలి హస్తగతమే లక్ష్యం పావులు కదుపుతున్న కాంగ్రెస్ ఇప్పటికీ 8 మంది భరస సభ్యులు చేరారు. మరికొంతమందిని చేర్చుకునే అవకాశం కూడా ఉందని చెప్పేసి చెప్తున్నారు. మరో వార్త చూస్తే ఖరీఫ్ సాగు ఆలస్యమే అంటూ రిజర్వాయర్లోకి ప్రారంభం కాని ప్రవాహాలు మహారాష్ట్ర కర్ణాటకలోనూ భారీ వర్షాలు లేకపోవడమే ఇందుకు కారణమని చెప్పేసి చెప్తున్నారు. వానాకాలం ప్రారంభమై నెల రోజులు దాటినా రిజర్వాయర్లోకి ప్రవాహాలు చెప్పుకోతగ్గట్టుగా ప్రారంభం కాకపోవడంతో ఖరీఫ్ ఆయకట్టు సాగు జాప్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయట. బ్రిటన్ ప్రధానిగా కీర్ స్టార్మర్ సార్వత్రిక ఎన్నికల్లో 412 స్థానాల్లో లేబర్ పార్టీ ఘన విజయం సాధించిందట. 121 సీట్లతో సరిపెట్టుకున్న కన్సర్వేటివ్ పార్టీ సత్తా చాటిన 28 మంది భారత సంతతి వ్యక్తులు అని చెప్పేసి చెప్తున్నారు. ముగ్గురిని పొట్టన పెట్టుకున్న గుంత మహబూబాబాద్ జిల్లా దత్తాలపల్లి శివార్లో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందడం జరిగిందట. రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారిగా సుదర్శన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారిగా సి సుదర్శన్ రెడ్డిని నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం ఉత్తర్వులను జారీ చేసిందట. ఆర్ఆర్ఆర్ మధ్యలో ఫార్మా క్లస్టర్లు తెలంగాణలో పరిశ్రమలకు ఏ కష్టం రానివ్వము మిగులు విద్యుత్ దిశగా ముందడుగు వేస్తున్నాం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలిపారు. హైదరాబాద్లో బాహ్య వలయ రహదారి ప్రాంతీయ వలయ రహదారి మధ్యలో ఫార్మా క్లస్టర్లు ఏర్పాటు చేసి ఔషధ పరిశ్రమను ప్రోత్సహిస్తామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలిపారట. అలాగే మరికొన్ని వార్తలు చూసుకున్నట్లయితే పంచాయతీలకు నిధులు విడుదల చేయాలి సీఎం రేవంత్ కు హరీష్ బహిరంగ లేఖ రాశారు. కవిత జ్యుడిషియల్ కస్టడీ 18 వరకు పొడిగించారట. తోపులాట వాగ్వాదం నిరుద్యోగుల డిమాండ్లు నెరవేర్చాలంటూ టీజీపీఎస్సీ ముట్టడి నేతలు విద్యార్థుల్ని ఠాణాలకు తరలించారు పోలీసులు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలి రైతు స్వరాజ వేదిక రాష్ట్ర కమిటీ కన్వీనర్ విశ్వ కిరణ్ కుమార్ తెలిపారు. సింగరేణిని కనుమరుగు చేసేందుకు భాజపా కుట్రలు చేస్తుంది అంటూ వామపక్షాలు ధర్నాలలో
కూనంనేని సీఎం విదేశీ విద్యకు దరఖాస్తులు ఆహ్వానం, మేడిగడ్డ ఇసుక తవ్వకాలకు గుత్తేదారుల పోటాపోటీ, 14 బ్లాక్లకు 383 బిన్ల దాఖలు. గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డిని కాంగ్రెస్లో చేర్చుకోవద్దంటూ గాంధీభవన్లో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. మండలి హస్తగతమే లక్ష్యం. పావులు కదుపుతున్న కాంగ్రెస్ ఇప్పటికే 8 మంది బారస సభ్యులు చేరిక, మరికొంతమంది చేర్చుకునే అవకాశం అని చెప్పేసి అంశాలను ఇచ్చారు. వీనాలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు, అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. మండలిపై పట్టు కోసమే, పెద్దలపై వలసల వల, పై చేయి కోసం యాక్షన్ ప్లాన్. మండలిలో 40 మందికి గాను 29 మంది బీఆర్ఎస్ సభ్యులే. అయితే మొత్తం 8 మంది ఇప్పటికే అస్తంగూటికి చేరడం జరిగింది. 12కు చేరిన కాంగ్రెస్ బలం 21కి తగ్గింది గులాబీ దళం. బిల్లుల ఆమోదంలో ఇబ్బందులు ఎదురుకాకుండా ప్రయత్నాలు. మరికొందరు ఎమ్మెల్సీలపై అధికార పార్టీ నజారు పెట్టిందట. పార్టీ ఫిరాయింపుల్ని గతంలో వ్యతిరేకించి ఇప్పుడు ప్రోత్సహించడంపై రాజకీయ వర్గాల్లో విస్మయం అని చెప్పేసి చెప్తున్నారు. ఇక స్టార్మర్ శకం. బ్రిటన్ ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘన విజయం. 650 స్థానాలకు గాను ఏకంగా 412 సీట్లని కైవసం చేసుకుందట. కన్జర్వేటివ్లకు ఘోర పరాజయం, 121 సీట్లకే పరిమితమైంది. రిషి సునాక్ రాజీనామా, ప్రధానిగా స్టార్మర్ ఆ వివరాలు ఇచ్చారు. భారత్పై ప్రభావం ఎంత? తుఫాన్లా వచ్చాడు కేబినెట్లోకి లీసా నంది. బ్రిటన్ ఎన్నికల్లో ఘన విజయం అనంతరం ప్రధాని అధికారిక నివాసం 10 డౌనింగ్ స్ట్రీట్ వద్ద అభివాదం చేసిన స్టార్మర్ దంపతులు అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. ప్రజాభిప్రాయం మేరకే రైతు భరోసా. మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకుందట. అభిప్రాయ సేకరణ కోసం ఈ నెల 11, 16 తేదీల్లో జిల్లాలో పర్యటనలు జరగనున్నాయి. ప్రజల అభిప్రాయం తెలిపేందుకు ప్రత్యేక ఫార్మాట్, ఎన్ని ఎకరాలకు ఇవ్వాలన్న అంశంపై కూడా ఆ తర్వాతే స్పష్టత రానుందట. కౌలు రైతులకు భరోసా ఇస్తామని స్పష్టం చేసిన మంత్రులు అని చెప్పేసి చెప్తున్నారు. త్వరలో జాబ్ క్యాలెండర్, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో చర్చించి విడుదల చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ నేతలతో భేటీలో ముఖ్యమంత్రి రేవంత్ తెలిపారు. నిరుద్యోగులకు మేలు జరిగేలా త్వరలో నిర్ణయాలు. స్వార్థపూరిత శక్తుల కుట్రలకు నిరుద్యోగులు బలి కావద్దు. తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే నోటిఫికేషన్లు రద్దయ్యే ప్రమాదం ఉంది. నిరుద్యోగుల డిమాండ్లపై అధికారులతో సీఎం చర్చించారు. హాజరైన విద్యార్థి సంఘాల నేతలు అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. నేడు రేవంత్ బాబు భేటీ కానున్నారు. ప్రజాభవన్ వేదికగా తెలంగాణ ఏపీ సీఎంల సమావేశం. షెడ్యూల్ 9, 10లోని అంశాలతో పాటు పలు అపరిష్కృత సమస్యలు, అంశాల చర్చకు వచ్చే ఛాన్స్. తెలంగాణ తరఫున హాజరు కానున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. పరిశ్రమలకు ఎలాంటి సమస్యలు రానివ్వమంటూ ఫార్మాస్యూటికల్ కాంగ్రెస్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఆరోగ్య సంరక్షణకు ఫార్మా పరిశ్రమ వెన్నెముక లాంటిది. ఫార్మా కంపెనీలు సిఎస్ఆర్ నిధులు కేటాయించాలంటూ మంత్రి కోమటిరెడ్డి తెలిపారట. బీజేపీ కొత్త అధ్యక్షుడి నియామకం ఎప్పుడు? కేంద్ర మంత్రిగా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డి జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఇన్ఛార్జ్ బాధ్యతలతో బిజీ అయ్యారట. పోటీలో ఎంపీలు ఈటెల, డీకే అన్న, అరవింద్, రఘునందన్. ఎమ్మెల్యేలతో పాటు పాత కొత్త నేతలు కూడా రేస్లో ఉన్నారట. ఎటో తేల్చుకోలేకపోతున్నా బీజేపీ కేంద్ర నాయకత్వం అని చెప్పేసి చెప్తున్నారు. లోకల్ లొల్లి. బోనాఫైడ్లకు బదులుగా పెద్ద సంఖ్యలో రెసిడెన్షియల్ సర్టిఫికేట్లు సమర్పణ. ఉద్యోగ నియామకాల్లో భాగంగా ధ్రువపత్రాలు పరిశీలనతో వెలుగులోకి. పూర్తి స్థాయి విచారణ లేకుండా ఆమోదిస్తే స్థానికులకు తీవ్ర అన్యాయమే. ఇప్పటికే పలు విధాలుగా ప్రభుత్వానికి వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు అని చెప్పేసి చెప్తున్నారు. పరిశ్రమల భూములు తాకట్టు అంటూ మరో వార్తని సాక్షిలో ఇవ్వడం జరిగింది. రూపాయలు 10,000 కోట్ల సేకరణ లక్ష్యంగా ప్రభుత్వం పావులు కోకాపేట, రాయదుర్గంలో విలువైన భూములు గుర్తించారట. రూపాయలు 20,000 కోట్ల విలువ చేస్తే 400 ఎకరాలు తనఖాకు సిద్ధమైన టీజీఐఐసి గతంలో ఇచ్చిన టెండర్ రద్దు, మరోమారు టెండర్ పిలిచేందుకు సన్నద్ధం. బీడర్ ఎంపికలో టీజీఐఐసితో పాటు ఆర్థిక శాఖకు బాధ్యతలు, రుణం ఇప్పించే మర్చెంట్ బ్యాంకర్కు రూపాయలు 100 కోట్లు కమిషన్ అని చెప్పేసి చెప్తున్నారు. నీట్ యూజీ కౌన్సిలింగ్ పై అయోమయం. నేటి నుంచి కౌన్సిలింగ్ నిర్వహిస్తామన్న కేంద్రం. ఇప్పటి వరకు కనీసం షెడ్యూల్ విడుదల చేయని ఎంసీసీ. మరోవైపు రాష్ట్ర స్థాయి ర్యాంకులు వెలువడని పరిస్థితి. కౌన్సిలింగ్ ఆలస్యం, ఆందోళనలో విద్యార్థులు అనే అంశాన్ని ఇచ్చారు. మరికొన్ని వార్తల సాక్షిలో చూసుకుంటే, ఆర్టీసీ ఉద్యోగులకు సహకార రుణాలు, హైకోర్టు జోక్యం. ఆర్టీసీ కార్మికులు ఆనందం నింపింది. కొన్నేళ్ల తర్వాత మళ్లీ ఉద్యోగుల స్వంత నిధి నుంచి రుణాలు అందుకుంటున్నారు. 40 రోజుల వ్యవధిలో 9,500 మంది రూపాయలు 2,000 కోట్ల వరకు రుణాలు పొందారట. రిజిస్ట్రేషన్ ఫీజు తగ్గిద్దామా?
రాష్ట్రంలో ప్రస్తుతం అమలు ఉన్న 7.5% రిజిస్ట్రేషన్ ఫీజును 1% మేర తగ్గిస్తే ఎలా ఉంటుందనే అంశంపై నివేదిక సమర్పించాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులను ఆదేశించారట. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా సుదర్శన్ రెడ్డి, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా సీనియర్ ఐఏఎస్ అధికారి సుదర్శన్ రెడ్డి నియమితులయ్యారు. ప్రస్తుతం ఆ పదవిలో ఉన్న వికాస్ రాజ్ను కేంద్ర ఎన్నికల సంఘం సీఈఓ బాధ్యతల నుంచి రిలీవ్ చేసిందట. చేంజింగ్ ఫైరింగ్ హైదరాబాద్ విజయవాడ హైవేపై దోపిడీలు హత్యలకు పాల్పడుతున్న పార్టీ గ్యాంగ్లో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారట. దొంగలు దాడి చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారట. రాజకీయం చేయదలుచుకోలేదు అంటూ అత్రాస్ తొక్కిసలాట ఘటనపై రాజకీయం చేయదలుచుకోలేదని విపక్ష నేత రాహుల్ చెప్పారు. బాధితులను పరామర్శించారు. బోలేబాబా ఆస్తులు ₹100 కోట్లు. అత్రాస్ దుర్ఘటనకు కారణమైన బోలేబాబా ₹100 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారట. రోబో ఆత్మహత్య దక్షిణ కొరియాలోని ఓ కార్యాలయంలో పనిచేసే ఒక రోబో పని ఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్నట్లు మీడియా పేర్కొందట. మరో వార్త చూసుకుంటే చూపున్న కళ అంధత్వానికి జయించి 19 ఐఐఎంలలో ప్రవేశానికి అర్హత సాధించిన జహీరాబాద్కు చెందిన కొత్త కాపు శివానిపై ప్రత్యేక కథనాన్ని ఈరోజు సాక్షిలో ఇవ్వడం జరిగింది. తొలి సిఎన్జి బైక్ వచ్చేసింది. ఫ్రీడమ్ 125ను ఆవిష్కరించిన బజాజ్ ఆటో ఎక్స్ షోరూమ్ ధర ₹95,000 అని చెప్పేసి అంశాన్ని ఇచ్చారు. దక్షిణాఫ్రికా మహిళల విజయం. తొలి T20లో 12 పరుగుల తేడాతో భారత మహిళా జట్టు ఓటమి పాలైందట. అలాగే మరికొన్ని వార్తలు సాక్షిలో చూసుకున్నట్లయితే కేసీఆర్ ఫిరాయింపులకు పాల్పడినప్పుడు కేటీఆర్ ఏం చేస్తున్నారు? రాష్ట్రంలో ఫిరాయింపులు ప్రారంభించింది బీఆర్ఎస్ఏ. అసెంబ్లీలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ అక్రమ పొత్తు. బీఆర్ఎస్ నేత పట్లోల కార్తిక్ రెడ్డి టీడీపీ గెలిస్తే మంత్రి తుమ్మల సంబరాలు చేసుకోవడం ఏమిటి అని చెప్పేసి మాట్లాడారట. బీజేపీ కొత్త అధ్యక్షుడి నియామకం ఎప్పుడు? కేంద్ర మంత్రిగా రాష్ట్ర అధ్యక్షుడు ఉన్న కిషన్ రెడ్డి జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఇన్ఛార్జ్ బాధ్యతలతో బిజీ. పోటీలో ఎంపీలు ఈటల, డీకేఆర్, అరవింద్, రఘునందన్. అదే వరుసలో ఎమ్మెల్యేలతో పాటు పాత కొత్త నేతలు కూడా. ఎటు తెలుసుకోలేకపోతున్న బీజేపీ కేంద్ర నాయకత్వం అంటున్నారు. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. చర్చకు రెడీ. విభజన సమస్యలపై రేవంత్ చంద్రబాబు భేటీ నేడే. ఆ అంశాన్ని ప్రధాన హెడ్లైన్గా ఇచ్చారు ఆంధ్రజ్యోతిలో. సాయంత్రం 6 గంటలకు ప్రజాభవన్లో ప్రారంభం కానుంది. విభజన చట్టంలోని 9-10 షెడ్యూళ్ల సమస్యలే ప్రధాన ఎజెండా. సిఐడి హెడ్ క్వార్టర్స్, లేక్యూ అతిథి గృహంపైన చర్చ. కొన్ని సమస్యలైనా కొలికి వస్తాయనే అభిప్రాయాలు. విద్యుత్ బకాయిలపై పేచి వీడుతుందన్న ఆశాభావం. తెలంగాణ నుంచి పాల్గొనున్న బట్టి పొంగులేటి శ్రీధర్ బాబు. ఏపీ నుంచి మంత్రులు సత్యప్రసాద్, జనార్దన్ రెడ్డి, దుర్గేష్. ముఖ్యమంత్రుల భేటీపై ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు ఆశలు. జిల్లాలో పరిష్కారానికి ఎదురు చూస్తున్న అనేక సమస్యలని చెప్పేసి చెప్తున్నారు. ఉద్యోగుల భర్తీపై టెన్షన్ వద్దు. నిరుద్యోగులకు న్యాయం జరిగేలా రూపొందిస్తాం. బడ్జెట్ సమావేశాల్లో జాబ్ క్యాలెండర్ అంటూ రేవంత్ రెడ్డి తెలిపారు. సిఎస్ ప్రజాప్రతినిధులు, విద్యార్థి నేతలతో సమావేశం నిర్వహించారు. మరో 6 కాంగ్రెస్లో చేరనున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంటూ ఆ అంశాన్ని ఇచ్చారు. కాంగ్రెస్లో చేరనున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వారం రోజుల్లోపే చేరిక ముహూర్తం. ఎమ్మెల్యేలతో కొలిక్కి వస్తున్న చర్చలు. ఇప్పటిదాకా ఒక్కొక్కరుగా చేరిన నేతలు ఇకపై బృందాలుగా చేరుకునే యోచన ఉందట. బీఆర్ఎస్ శాసనసభాపక్ష విలీనమే లక్ష్యం. బడ్జెట్ సమావేశాలకు ముందే ఆపరేషన్. మండలిలోనూ మెజార్టీ సాధనపై దృష్టి. నేడు కాంగ్రెస్లోకి గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల వ్యతిరేకిస్తున్న సరితకు రేవంత్ హామీలు. 7 ఎమ్మెల్యేలు డుమా. హైదరాబాద్ బీఆర్ఎస్ భేటీకి గైరాజులు. 15 మంది కార్పొరేటర్లు. జీహెచ్ఎంసీ కౌన్సిల్లో ఊహంపై సమావేశం. ఒక్కరోజు ముందే ఎమ్మెల్యేలకు సమాచారం. ఫోన్లు చేసి పిలిచినా వచ్చింది 7. నేడు కౌన్సిలింగ్కు వచ్చేది ఎంతమందో అని చెప్పేసి అంటున్నారు. గ్యాస్ బైక్ వచ్చేసింది. ప్రపంచంలోనే తొలి సిఎన్జి బైక్ను విడుదల చేసిన బజాజ్ ఆటో. ఫ్రీడమ్ 125 పేరుతో మార్కెట్లోకి. 2 కిలోల గ్యాస్, 2 లీటర్ల పెట్రోల్తో 330 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. కిలోమీటర్కి దాదాపు ₹1 ఖర్చు అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. యూకే ప్రధానిగా కియర్ స్టార్మర్ దేశాన్ని పునర్నిర్మిస్తా అంటూ కియర్ తెలిపారు. ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘన విజయం సాధించింది. ఆ అంశాలని ఆంధ్రజ్యోతిలో కూడా పూర్తి వివరాలతో ఇచ్చారు.
రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా సుదర్శన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేసిన ఈసీ వికాస్ రాజ్ రిలీవ్ త్వరలో కీలక బాధ్యతలు ఇవ్వనుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈరోజు రాజ్ తరుణ్ మోసగించాడు అంటూ 11 ఏళ్లుగా సహజీవనం చేస్తున్నాం. ఇప్పుడు ఓ హీరోయిన్తో తిరుగుతున్నాడు. నార్సింగ్ పోలీస్ స్టేషన్లో లావణ్య అనే మహిళ ఫిర్యాదు చేశాదట. డబ్బు కోసమే డ్రామాలంటూ మాదక ద్రవ్యాలకు అలవాటు పడింది. ఒకప్పుడు ఆమెతో రిలేషన్లో ఉన్నమాట నిజమే, కానీ ఇప్పుడు లేను ఆరోపణలపై హీరో రాజ్ తరుణ్ స్పందించారట. నీట్ రద్దు చేయొద్దు అంటూ మరో వార్త ఇచ్చారు. నిజాయితీగా పరీక్ష రాసిన లక్షలాది మంది విద్యార్థులకు రద్దుతో తీవ్ర నష్టం జరుగుతుంది. భారీగా అవకతవకలు జరిగిన దాఖలు లేవు. ఇప్పటికే సిబిఐ దర్యాప్తునకు ఆదేశించాం. సుప్రీంకు సమర్పించిన అఫిడవిట్లో కేంద్రం సర్కార్ బాటలోనే రద్దును వ్యతిరేకించిన ఎన్టీఏ అని చెప్పేసి ఆగస్టు 11న నీట్ పీజీ అని చెప్పేసి వార్త ఇచ్చారు. త్వరలో కొత్త రేషన్ కార్డులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటనతో ఆశావాహుల్లో ఆనందం. ప్రభుత్వం ఉత్తర్వులు వెలువడగానే మీ సేవ పోర్టల్ ఓపెన్ కానుందట. సుమారు 10 లక్షల కొత్త దరఖాస్తులు వస్తాయని ఒక అంచనా ఉందంట. అదనపు సభ్యుల నమోదుకు 11 లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయట. స్కాన్ చేయు కరెంటు బిల్లు కట్టేయు అంటూ మరో వార్త ఇచ్చారు. ఆగస్టు నుంచి క్యూఆర్ కోడ్ ఆధారిత కరెంటు బిల్లులు జారీ చేయనున్నారట. గూగుల్, ఫోన్పే, పేటిఎం ఆధారంగా స్కాన్ చేసి కట్టేయచ్చు. వినియోగదారులకు కొత్త సదుపాయం డిస్కంలు నిర్ణయం తీసుకున్నాయి. ఇకపై కరెంటు బిల్లులు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి కట్టొచ్చు. ఈ మేరకు వినియోగదారులకు కొత్త సదుపాయం కల్పిస్తుంది తెలంగాణ డిస్కంలు నిర్ణయం తీసుకున్నాయట. కుల వివక్ష వల్లే ఎస్ఐ శ్రీను ఆత్మహత్యాయత్నం. పోలీసులకు ఆయన భార్య కృష్ణవేణి ఫిర్యాదు. అశ్వరావుపేట సిఐ 4 కానిస్టేబుళ్లపై అట్రాసిటీ కేసు చేశారట. బస్సులోని గర్భిణికి పురుడు పోసిన మహిళా కండక్టర్. అదే బస్సులో ఆసుపత్రికి తరలింపు. హైదరాబాద్లో ఘటన. కండక్టర్ డ్రైవర్కి మంత్రి పొన్నం అభినందనలు తెలిపారట. సింగరేణిని నిర్వీర్యం చేసే కుట్ర. కేంద్రం దిగి రాకుంటే ప్రజా ఉద్యమం. వామపక్షాలు, కార్మిక సంఘాల నేతలు బొగ్గుగనులు వేలన్నీ నిరసిస్తూ ఆందోళన. రైతు భరోసాపై జిల్లాల వారీగా సదస్సులు ఆ వివరాలు ఇచ్చారు. కేసీఆర్ ఇంకెన్నాళ్ళు మధ్య పెడతారు అంటూ మధ్యాష్కు తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్కు మంత్రి సీతక్క లీగల్ నోటీస్. బీఆర్ఎస్ పోస్టుపై అభ్యంతరం తెలిపిన మంత్రి సీతక్క అని చెప్పేసి ఆ వివరాలని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. తెలంగాణ బిడ్డలపై నిర్బంధం అంటూ ప్రధాన వార్తకిచ్చారు. నిరుద్యోగుల మార్చిపై సర్కార్ ఉక్కుపాదం. ప్రజాపాలనలో అణచివేతల పర్వం. అడుగడుగున అరెస్టులు. టీజీపీఎస్సీ ముట్టడి ఉద్రిక్తం. దారి పొడవునా బారికేడ్లు, ముళ్ల కంచెలు. పోలీసు ఆంక్షలపై విమర్శల వెల్లువ. నిర్బంధంలోనూ మార్చ్ సక్సెస్. ఉధృత పోరాటంతో ప్రభుత్వ మెడలు వంచుతామని ఉద్యోగార్థులు హెచ్చరిక. మొల్చిన ఇనుప కంచా. మేం టెర్రరిస్టులమా? కొలువులు అడిగితే కేసులు పెడతారా? ప్రభుత్వంపై నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీజీపీఎస్సీ వద్ద పోలీసులు ఇనుప గోడ బూటు కాళ్లతో గుడిలోకి వెళ్లి మరీ పలువురు విద్యార్థులు అరెస్ట్. లైబ్రరీ, హాస్టళ్ల వద్ద ఆంక్షలు. దారిన పోయిన వారిని వదలలేదు. అనుమానంతో భార్యాభర్తలు, రైతు జర్నలిస్టులను అదుపులోకి. మెట్రో స్టేషన్లోకి వెళ్లకుండా ప్రయాణికుల్ని అడ్డుకున్నారు పోలీసులు. చంద్రబాబుకు స్వాగతం. హైదరాబాద్లో ఫ్లెక్సీలు, కటౌట్లతో టీడీపీ కార్యకర్తల హడావిడి. నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన పట్టణి జీహెచ్ఎంసీ చలనా విధింపు, తొలగింపు చర్యలు లేకపోవడంపై విమర్శలు వస్తున్నాయట. నోటిఫికేషన్లు మార్చితే రద్దయ్యే ప్రమాదం ఉందంటూ నిరుద్యోగుల డిమాండ్పై ముఖ్యమంత్రి హెచ్చరిక. అసెంబ్లీలో చర్చించాకే జాబ్ క్యాలెండర్ అంటూ రేవంత్ తెలిపారట. ఇప్పటికే 28,942 పోస్టులు భర్తీ చేశామంటున్న పాత మాట. వాయిదా డిఎస్సీనా, గ్రూప్ 2నా? సర్కారును తాకిన నిరుద్యోగుల నిరసనగా ఓ పరీక్ష వాయిదాకు ప్రభుత్వం యోచిస్తుందట. కొత్త సీఈఓగా సుదర్శన్ రెడ్డి. రాష్ట్ర సర్వీసులకు వికాస్ రాజ్ అని చెప్పేసి వార్తిచ్చారు. స్టీల్, అల్యూమినియం పాత్రలకు ఐఎస్ఐ గుర్తింపు తప్పనిసరి అంటున్నారు. అర్ధరాత్రి చీకటి కుట్రలు. కాంగ్రెస్లో చేరిన 6 బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు. నాడు ఎమ్మెల్యే సంజయ్, నేడు ఎమ్మెల్సీలది అదే తీరు. పార్టీ మారిన నేతలు రాజీనామాకు పెరుగుతున్న ఒత్తిడి. నీట్ను రద్దు చేయలేమంటూ సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వం స్పష్టీకరణ. పెద్ద ఎత్తున అక్రమాలను ఆధారాలు లేవు. మొత్తం పరీక్ష రద్దు హేతుబద్ధం కాబోదు. లక్షల మంది నిజాయితీ అభ్యర్థులకు నష్టం. వేరువేరుగా కేంద్రం ఎన్టీఏ అఫిడవిట్లు చేసిందట. గిరిజన కూలీపై పోలీస్ దాష్టికం. చేయని తప్పు ఒప్పుకోవాలని చిత్రహింసలు. బర్లు దొంగిలించాడంటూ 2 సార్లు 3rd డిగ్రీ. తనకేమీ తెలియదన్నా వినిపించుకొని పోలీసులు. నేరం ఒప్పుకోకపోతే చంపేస్తామని బెదిరింపులు. మానవ హక్కుల కమిషన్కు బాధితుడు.
5,000 కోట్ల కోసమేనా ప్రైవేట్కు? ఎఫ్ఆర్ఎంబి కోసం మోకరిల్లిన రాష్ట్రం. ప్రజా ప్రయోజనాలు కేంద్రానికి తాకట్టు, దశల వారీగా డిస్కంలు ప్రైవేట్ పరం. ఇదే విషయంపై కేంద్రంతో సీఎం చర్చలు. నిన్న సింగరేణి, నేడు వెలుగుల విద్యుత్ అని చెప్పేసి ఆ అంశాలను ఇచ్చారు. ఇవి నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇప్పుడు ఆలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. प्रभु जय कपि बड़वंता।
गजराज हनुमंता, जय कपि बलवंता, जय कपि बलवंता, जय कपि बलवंता, जय कपि बलवंता, जय कपि बलवंता। श्री सहजानंद स्वामी महाराज की जय। श्री स्वामी नारायण भगवान की जय। श्री लक्ष्मी नारायण देव की जय। श्री गोपीनाथ जी महाराज की जय। श्री कष्टभंजन देव की जय। नीति प्रवीण निगमागम शास्त्र बोधे, राजाधिराज रघुनायक मंत्रिवर्य, सिंदूर चर्चित कलेवर नैष्ठिकेन्द्र, श्री राम दूत हनुमन हर संकटं मे, सीता निवीत जरघूतम भूरि कष्ट, प्रोत्सारणे ककसहाय हतास्त्रपौघ, निर्दग्धयातु पतिहाटक राजधानी, श्रीरामदूत हनुमन हर संकटं मे, दूर्वाय रावण विसर्जित शक्तिघात, कंठासुलक्ष्मण सुखारत जीव वल्ले, द्रोणाचलानयन नंदित राम पक्ष, श्रीरामदूत हनुमन हर संकटं मे, नामागमोक्तितरितरित बन्ध्वयोग, दुःखाब्धिमग्न भरतार्पित पारिबर्ह, नामाङ्घ्रि पद्ममधुपीभवदन्तरात्मन्, श्रीरामदूत हनुमन हर संकटं मे, वातात्मकेसरि महाकपिराटदीय, भार्यार्जनी पुरुतप फलपुत्र भाव, ताक्षोर्पमोचित वपूर्वलतीव्र वेग, श्रीरामदूत हनुमन हर संकटं मे, नानाभिचारिक विशुष्ट सवीर कृत्या, विद्रावणारुण समीक्षण दुःप्रदर्श, भोगग्न सत्सुतद मंत्र जाप, श्रीरामदूत हनुमन हर संकटं मे, यन्नामधेय पदकं श्रुतिमात्रतोऽपि, ये ब्रह्म राक्षस पिशाच गणाश्च भूता, ते मारिकाश्च सभयं व्यपयान्ति सत्वम्, श्रीरामदूत हनुमन हर संकटं मे, त्वं भक्तमानस समीक्षित पूर्तिशक्तो, दीनस्य दुर्मदशपत्न भयातिभाज, इष्टं ममापि परिपूरय पूर्णकामा, श्रीरामदूत हनुमन हर संकटं मे, श्री कष्टभंजन देव की जय। పేపర్లో ఇచ్చినటువంటి జిల్లా వార్తలను చూద్దాం. ఈనాడులో ఇచ్చినటువంటి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే నిఖత్కు సాటి లేరు. జిల్లా నుంచి ఒలింపిక్స్కు ప్రాతినిధ్యం వహించిన తొలి క్రీడాకారిణి. భారత స్టార్ మహిళా బాక్సర్ ఇందూర్ క్రీడాకారిణి నిఖత్ చెరిన మరో కీర్తి కిరీటాన్ని సాధించారు. ఈ నెల 26 నుంచి పారిస్లో ప్రారంభమయ్యే ఒలింపిక్స్ క్రీడల్లో ప్రాతినిధ్యం వహించడానికి ఆమె అర్హత సాధించింది. ఒలింపిక్స్లో హాకీ క్రీడలో జిల్లా నుంచి దేశ జట్టుకు ప్రాతినిధ్యం వహించే అవకాశం ఎండాల సౌందర్యకు వచ్చినట్లే వచ్చి చేజారింది. ఆ కళను సాకారం చేస్తూ
వ్యక్తిగత క్రీడా బాక్సింగ్లో 50 కేజీల విభాగంలో నిక్కత్ జరీనా చోటు దక్కించుకొని రికార్డు తిరగరాసింది. ఆమె ఎంపిక దేశానికి గర్వకారణమని జిల్లా క్రీడాకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒలింపిక్స్లో దేశం తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న క్రీడాకారులను ప్రధాని మోదీ అభినందించారు. బాక్సింగ్ స్టార్ నిక్కత్ జరీనాతో వర్చువల్గా మాట్లాడి అభినందనలు తెలిపారు. పారిస్కు వెళ్లే క్రీడాకారులు 140 కోట్ల ప్రజలకు స్ఫూర్తిగా నిలవాలని చెప్పేసి తెలిపారట. మరో వార్త చూస్తే కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తతం. రాష్ట్ర ప్రభుత్వం మెగా డిఎస్సీని ప్రకటించి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం శుక్రవారం తలపెట్టిన కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తంగా మారిందట. వన మహోత్సవం లక్ష్యం సాధించాలి. వన మహోత్సవంలో బాగా నిర్దేశించిన లక్ష్యాలను అనుగుణంగా మొక్కలు నాటేందుకు అధికారులు కృషి చేయాలని పాలనాధికారి రాజీవ్గాంధీ హనుమంత్ సూచించారట. కలెక్టరేట్లో పలు శాఖల అధికారులతో శుక్రవారం సమావేశమై మాట్లాడడం జరిగిందట. మరో వార్త చూస్తే ఆషాఢం గ్రామ దేవతలకు బోనం. ఉత్తరాయణం పూర్తయి దక్షిణాయనం ప్రారంభం. సూర్యుడు కర్ణాటక రాష్ట్రంలో ప్రవేశం. వర్షాలు కురుస్తూ పచ్చదనం కనువిందు చేసే అరుదైన సందర్భం ఆషాఢం. విశేషంగా గ్రామ దేవతలను పూజించే మాసం. మహిళలు గోరింటాక్తో మెహందీ వేడుకలు జరుపుకునే కార్యక్రమాలు శనివారం నుంచి ప్రారంభమవుతాయి. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు అనే అంశాన్ని ఇచ్చారు. అసంపూర్తిగా పనులు, విద్యార్థుల అవస్థలు. గత ప్రభుత్వం పాఠశాలలు అత్యున్నత వసతులు కల్పిస్తామని మన ఊరు మనబడి మన బస్తీ మన బడి కార్యక్రమాలు తీసుకొచ్చింది. నిధులు లేమితో గుర్తించిన పనులు 30% మించి పూర్తి కాలేదు. ప్రస్తుతం ప్రభుత్వం ఏళ్లుగా సర్కారు బడులు నిర్ధారణకు గురయ్యాయని పేర్కొంటూ కనీస వసతులు కల్పించేందుకు సిద్ధమైంది. వాటిని గుత్తేదారులతో కాకుండా పాఠశాలలో ఏర్పాటు చేసిన అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలతో చేపట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకుందట. మరో వార్త చూస్తే జగన్నాథ రథయాత్ర ఉత్సవాలు ప్రారంభం. ఇందోర్ ఇస్కాన్ కేంద్రం ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలోని పాతగంజ్ క్లాక్ టవర్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పండలాల్ జగన్నాథ రథయాత్ర ఉత్సవాలు ఘనంగా ప్రారంభించారు. బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో కోటగిరి వాసి ఓటమి. బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో కోటగిరి వాసి కన్నెగంటి చంద్రమోహన్ పోటీ చేసి ఓటమి పాల్గొనడం జరిగిందట. ఓటర్లు, వ్యాపార సంస్థల్లో తనిఖీలు. నగరపాలక సంస్థ అధికారులు ఏటకేలకు స్పందించారు. శుక్రవారం నూడా పరిధిలో రెవెన్యూ పరిషత్ విభాగాలు అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేయడం జరిగిందట. సకాలంలో మొక్కలు నాటాలి. పాల్గొండ మండలంలో నిర్ణయించిన లక్ష్యం మేరకు వన మహోత్సవంలో మొక్కలు నాటించాలని చెప్పేసి డిఆర్డీఓ సాయగౌడ్ తెలిపారట. నేరాలు తగ్గించేందుకు సహకరించాలి. గ్రామాల్లో నేరాలను తగ్గించేందుకు ప్రజల సహకారం ముఖ్యమని ఏసీపీ రాజవెంకటరెడ్డి పేర్కొన్నారట. పర్యాటక శోభ ఒనగురేన పోచారం జలాశయం అభివృద్ధికి కసరత్తు. గత ప్రభుత్వం పోచారం జలాశయాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలని పర్యాటక శాఖలో ప్రత్యేక ఎంఓయు కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ప్రాజెక్టు పైభాగంలో ఉన్న నిజాం కాలం నాటి అతిథి గృహంతో పాటు 3 ఎకరాల స్థలాన్ని పర్యాటక శాఖకు బదలాయిస్తూ నీటిపారుదల శాఖ అధికారులు ఒప్పందం చేసుకున్నారనే వార్త ఇచ్చారు. అలాగే మక్క కంకి మహాప్రియం. వానకాలం మొదలై చిటపట చిరుకులు పడుతున్నాయంటే రోడ్లపై మొక్కజొన్న కంకులు కాల్చే వాసన ఇట్టే కట్టి పడేస్తుంది అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. యోర్నా రెజ్లింగ్ ఎంపికలు జరగనున్నాయట. నగరంలోని డిఎస్ఏ స్విమ్మింగ్ పూల్లోని హాల్లో రెజ్లింగ్ ఎంపికలు నిర్వహిస్తున్నామని జిల్లా మ్యాట్ రెజ్లింగ్ సంఘం అధ్యక్ష కార్యదర్శులు భక్తవాస్యం దేవేందర్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారట. నైపుణ్యాలు పెంపొందించుకోవాలి. కేవీవి బిజినెస్ మేనేజ్మెంట్ విభాగంలో ఈవెంట్ మేనేజ్మెంట్లో భాగంగా ఎంబీఏ విద్యార్థులు శుక్రవారం ట్రూ జెమ్ హంట్ కార్యక్రమం నిర్వహించారట. నియంత్రికల ధ్వంసం, నియంత్రణ శూన్యం. ఆగని రాగి తీగల చోరీ. ఇలా తరచూ ఎక్కడో చోట నియంత్రికల్ని ధ్వంసం చేసి సామగ్రి ఎత్తుకెళ్లిన ఘటనలు జరుగుతూనే ఉన్నాయట. నేటి నుంచి ధ్రువపత్రాలు పరిశీలన అంటూ వార్తిచ్చారు. ఇంజనీరింగ్ కళాశాలలో ప్రవేశాలకు ఎప్సెట్ 2024 మొదటి విడత కౌన్సిలింగ్లో భాగంగా శనివారం నుంచి ధ్రువపత్రాలు పరిశీలన ప్రారంభం అవుతున్నాయట. ఇన్స్పైర్ అవార్డు దరఖాస్తులపై అవగాహన. ఇన్స్పైర్ అవార్డులకు దరఖాస్తు చేసుకోవడంపై శనివారం ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రమేష్ పర్యవేక్షణలో టీశాట్ మొబైల్ యాప్, టీశాట్ నిప్ను ఛానల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కాసర్ల నరేష్కు అంతర్జాతీయ పురస్కారం. జిల్లాకు చెందిన ప్రముఖ కవి కాసర్ల నరేష్ రావు రాసిన కవితకు అంతర్జాతీయ పురస్కారం లభించింది. ఇటీవలే కెనడా దేశం నుంచి వెలువడే అంతర్జాతీయ పత్రిక తెలుగు తల్లి వారు నిర్వహించిన కవితల పోటీలో 180 మంది పోటీ పడగా
కాసల రాసిన ముసలిగది కవిత 5వ స్థానంలో నిలిచిందట. నీట్ మళ్లీ నిర్వహించాలి అంటూ కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనుల వేలాన్ని నిలిపివేయాలని, నీట్ మళ్లీ నిర్వహించాలని సిపిఐఎం న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి పాపయ్య డిమాండ్ చేశారట. వన మహోత్సవం అంటూ వార్తిచ్చారు. అలాగే జాతీయ స్థాయి పోటీలకు తుంపల్లి క్రీడాకారులు, జాతీయ స్థాయి హాకీ పోటీలకు మండలంలోని తుంపల్లికి చెందిన 5 క్రీడాకారులు ఎంపికైనట్లు జెడ్పీహెచ్ఎస్ వ్యాయామ ఉపాధ్యాయుడు నాగేష్ తెలిపారట. 2 పిల్లలతో మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన నవ్విపేటలో చోటు చేసుకుంది. కాపాడిన ఎంచ గ్రామస్తులు కుటుంబ కలహాలతో మహిళ తన 2 పిల్లలతో బాసర వద్ద గోదావరి నదిలో దూకి ఆత్మహత్యయత్నం చేయగా స్థానికులు అడ్డుకొని పోలీసులకు అప్పగించడం జరిగిందట. ఇవి ఈనాలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. డెంగీ బెల్స్ జిల్లాలో పెరుగుతున్న కేసులు, పారిశుద్ధ్యం లోపంతోటే విజృంభిస్తున్నాయి దోమలు, వాతావరణ మార్పులతో పెరుగుతున్న జ్వర పీడితులు, రోగుల నుంచి అందిన కాడికి దండుకుంటున్నారు ప్రైవేట్ ఆసుపత్రులు, వివిధ రకాల పరీక్షలు పేట నిలువు దోపిడీ చేస్తున్నారట. దానికి సంబంధించిన ప్రత్యేక కథనాన్ని ఈరోజు సాక్షిలో ఇచ్చారు. నేడు వైద్యారోగ్య శాఖ కమిషనర్ ఆర్వి కర్ణన్ రాక జిల్లాకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కమిషనర్ ఆర్వి కర్ణన్ శనివారం రానున్నారు. జిల్లాలో సీజనల్ వ్యాధులు ఎక్కువ మొత్తంలో ప్రబలుతున్న దృష్ట్యా జిల్లాకు సందర్శించనున్నారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో తనిఖీ చేయనున్నారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటల తర్వాత నూతన కలెక్టరేట్లో వైద్యారోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహిస్తారట. లక్ష్య సాధనకు కృషి చేయాలి అంటూ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ తెలిపారు. వన మహోత్సవం కింద నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి స్థాయిలో సాధించేందుకు ప్రణాళికబద్ధంగా కృషి చేయాలని చెప్పేసి కలెక్టర్ తెలిపారట. జెడ్పీ ప్రత్యేక అధికారిగా కలెక్టర్ బాధ్యతలు స్వీకరించారు. జిల్లా పరిషత్ ప్రత్యేక అధికారిగా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించడం జరిగిందట. నేటి నుంచి ధ్రువపత్రాలు పరిశీలన, ఇంజనీరింగ్ ప్రవేశాలకు సంబంధించిన శనివారం తొలి విడత ధ్రువపత్రాలు పరిశీలన చేపట్టనున్నట్లు కౌన్సిలింగ్ సమన్వయకర్త శ్రీరామ్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారట. నేడు రెబీస్ టీకాలు పంపిణీ చేయనున్నారట. జూనోసిస్ డే సందర్భంగా శనివారం జిల్లాలో పశు వైద్యశాలలో ఉచితంగా పెంపుడు కుక్కలకు రెబీస్ వ్యాధి నిరోధక టీకాలు వేయనున్నట్లు జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి జగన్నాథాచారి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారట. చిరుత కలకలం, కమలాపురం శివార్లో మేకల మందపై దాడి జరిగింది. నవిపేట్ మండలంలోని కమలాపూర్ మేకన్పల్లి శివార్లో చిరుతపులి శుక్రవారం మళ్లీ కనిపించింది. గ్రామానికి చెందిన కట్కే గాంధీ తన మేకలను తీసుకొని గుట్ట ప్రాంతంలో మేతకు వెళ్లాడు అంటూ ఆ వివరాలు ఇచ్చారు. 9వ తేదీ నుంచి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. హైదరాబాద్లోని బేగంపేటలో ఈ నెల 9 నుంచి 17 వరకు నిర్వహించే ఇంటర్వ్యూలకు ఆసక్తి గల నర్సింగ్ విద్యార్థులు హాజరు కావాలని జిల్లా ఉపాధ్యాయాధికారి సిరిమల్ల శ్రీనివాస్ తెలిపారట. మెగా డిఎస్సీని ప్రకటించాలి, బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాయకుడు సంతోష్ తెలిపారు. కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తం, తోపులాట, అరెస్టు ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. పాఠశాలలకు నిధుల కొరత ఏర్పడిందట. గ్రాంట్స్ విడుదలలో అలసత్యం, హెచ్ఎంల సొంత నిధులతో ఖర్చు అంటూ వార్తిచ్చారు. అమ్మ ఆదర్శ పాఠశాల వసూలు పనులు త్వరగా పూర్తి చేయాలి. ఉత్సవంలో అంత్యక్రియలో పాల్గొన్న నికల్పూర్ ప్రజలు అమ్మల అభిమానించే ఆలయ పురోహితురాలు పరమపదించడంతో ఆమెకు ఘనమైన వీడ్కోలు పలికారట. రికౌంటింగ్కు దరఖాస్తు ఆహ్వానం, 8న డిగ్రీ ప్రవేశాలకు స్పాట్ అడ్మిషన్లు, ప్రశాంతంగా డిగ్రీ 1 టైం ఛాన్స్ పరీక్షలు నిర్వహించారు. జిల్లా బీసీ కార్యదర్శుల సంఘం ఎన్నిక, కాంగ్రెస్లో చేరిన మాజీ చైర్మన్ మహమ్మద్ నగర్ మండలంలోని ముగ్దాపూర్ గ్రామానికి చెందిన చింతకింది రామచందర్ గౌడ్ శుక్రవారం జూకల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారట. నాల్కల్ జెడ్పీహెచ్ఎస్లో పోకేళ్లు ఆగడాలు అంటూ ఆ వివరాలు ఇచ్చారు. జీజీహెచ్లో రోగి ఆదృశ్యం, విలిపిస్తున్న కుటుంబీకులు పట్టించుకోవట్లేదు అధికారులు అంటున్నారు. క్రైమ్ కారణా చూసుకుంటే 2 బైక్లు ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన మోర్తాన్లో చోటు చేసుకుంది. సీతారాం నగర్ కాలనీలో చోరీ జరిగింది. నగరంలోని సీతారాం నగర్ కాలనీలో ఉన్న ఓ ఇంట్లో దుండగులు గురువారం రాత్రి చోరీకి పాల్పడినట్లు ఎస్ఐ అశోక్ శుక్రవారం తెలిపారు. అలాగే ఒకరిపై కేసు నమోదు చేసిన ఘటన వర్రిలో చోటు చేసుకుంది. పీడీఎస్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. గాంధారి మండలంలోని రికవరీ ఫోన్లు అప్పగించారు. నగరంలోని 1వ టౌన్ పిఎస్ పరిధిలో ఫోన్లు పోగొట్టుకున్న 15 మంది బాధితులకు సిఐఆర్ పోర్టల్ ద్వారా ఫోన్లను ట్రాక్ చేసి బాధితులకు అప్పగించినట్లు ఎస్హెచ్ఓ విజయబాబు తెలిపారు. కడుపు నొప్పితో ఆర్టీసీ కండక్టర్ ఆత్మహత్య చేసుకున్నారు. ఆ వివరాలు ఇచ్చారు.
వాహనాలు తనిఖీ చేశారు. బాల్కొండ మండల కేంద్రంలో 1LBలో దానికి సంబంధించిన వివరాలు కూడా సాక్షులు ఇవ్వడం జరిగింది. ఇవి సాక్షులు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి జిల్లా వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి జిల్లా వార్తలను చూద్దాం. పరిషత్లలో ప్రత్యేక పాలన చురువైపోయింది. ఆ అంశాన్ని ప్రధాన హెడ్లైన్గా ఇచ్చారు. జిల్లాలో మొదలైన ప్రత్యేక అధికారుల పాలన, బాధ్యతలు స్వీకరించిన అధికారులు, జడ్పీ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు చేపట్టిన కలెక్టర్, మండలాల్లో బాధ్యతలు చేపట్టిన ప్రత్యేక అధికారులు, వీరి ఆధ్వర్యంలోనే కొనసాగుతున్న అభివృద్ధి పనులు. నీట్ను మళ్లీ నిర్వహించాలి. ఆ అంశాన్ని ఇక్కడ కూడా ఇచ్చారు. అలాగే నిజాం సాగర్ వెలవెల అంటూ మరో వార్తను ఇవ్వడం జరిగింది. ఉమ్మడి జిల్లాలో భారీ వర్షాలు లేక నిజాం సాగర్ వెలవెలబోతుంది. మంచిర వెంట వరద లేక బోసిపోయింది. ఆయకట్ట కింద వేసిన వరి నారు మళ్ళు ఎండిపోతుండటంతో సాగర్ నుంచి అడప దడప నీటిని విడుదల చేస్తున్నారట. జిల్లాలో మొదలైన బదిలీల ప్రక్రియ, శాఖల వారీగా సీనియారిటీ జాబితాకు హెచ్ఓడీల కసరత్తు, 4 ఏళ్ల సర్వీస్ వివరాలను సేకరిస్తున్న అధికారులు, వెబ్ ఆప్షన్ల ద్వారా చేపట్టనున్న బదిలీల ప్రక్రియ, జిల్లాలో 40% ఉద్యోగుల బదిలీకి అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు. సమాచార హక్కు చట్టంపై అవగాహన తప్పనిసరి అంటున్నారు. గ్రామ పంచాయతీ సిబ్బంది వేతనాలు వెంటనే చెల్లించాలి అంటూ ప్రత్యేక అధికారికి కార్మికులు వినతి చేశారు. మధ్యాహ్న భోజన బిల్లులు వెంటనే చెల్లించాలి అంటూ తెలంగాణ మధ్యాహ్న భోజన పథక వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేశారట. కొచ్చేరి మైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నసరులాబాద్లో ఆంక్షనిచ్చారు. శ్రీరామ్ సాగర్ కు కొనసాగుతున్న వరద, ఉద్యోగులకు జీవో 80 ద్వారా తీపి కబురు, అనుచిత వ్యాఖ్యలు చేస్తే సాయించం, భవన నిర్మాణ కార్మికుల సమావేశం అంటూ హెడ్లైన్స్ ఇచ్చారు. బీజేవైఎం నాయకులు కలెక్టరేట్ ముట్టడించారు. కంప్యూటర్ ఆపరేటర్లపై ఎంపీడీఓ ఆగ్రహం, రికౌంటింగ్ కు షెడ్యూల్ విడుదల, డిచ్పల్లి ఆధార్ సెంటర్ ఏర్పాటు, బ్యాక్లాగ్ సెమిస్టర్ పరీక్షలు ప్రశాంతం జరిగాయి. ఎస్ఎస్ఆర్లో స్టూడెంట్స్ కౌన్సిల్ ఎన్నిక, ఎస్సీ విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలు అందజేశారు. మోర్తాన్లో వాహనాలు తనిఖీ చేసిన ఎంవీఐ. అలాగే బోధన్ ప్రభుత్వ ఆసుపత్రిలో నిలిచిన ప్రస్తుతి సేవలు అంటూ వార్తిచ్చారు. వేధిస్తున్న వైద్యుల కొరత, సిబ్బంది లేక ఆజ్ఞ స్కానింగ్ సేవలు, వారం రోజులుగా ప్రస్తుతి సేవలు లేకుండా ఉన్నాయని చెప్పేసి బోధన్ ఆసుపత్రికి సంబంధించిన వార్తిచ్చారు. మేకల మందపై చిరుతపులి దాడి, ఘటన స్థలాన్ని పరిశీలించిన అటవీశాఖ అధికారులు. ఆర్మూర్లో ఫ్రైడే డ్రైడే కార్యక్రమం నిర్వహించారు. జిల్లా స్థాయి పోటీలో ముక్కాల విద్యార్థులు ప్రతిభ చాటారు. కడుపు నొప్పి భరించలేక వ్యక్తి ఆత్మహత్య, రోడ్డుపై కేజీవీలు నడిపితే చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఎంపీడీఓ తెలిపారట. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోలేంటూ ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్ తెలిపారట. 2 పిల్లలతో తల్లి ఆత్మహత్య యత్నం నవీపేటలో చోటు చేసుకుంది. 888కి 7 విద్యార్థులు ఎంపిక కావడం జరిగింది ముప్కాల నుంచి. ఆర్మూర్ మండల ప్రజా పరిషత్ ప్రత్యేక అధికారిగా డీసీఓ శ్రీనివాస్ అంటూ ఆ వార్తనిచ్చారు. ఎత్తిపోతలు కాదు, ఉత్తిపోతలే, పనిచేయని బర్దిపూర్ లిఫ్ట్, 2000 ఎకరాలకు అందని సాగునీరు మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు రైతాంగం. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి జిల్లా వార్తలు చూద్దాం. ముందస్తు అరెస్టులు అంటూ విద్యార్థి సంఘాల పిలుపుతో భాగంగా టీజీపీఎస్సీ కార్యాలయం ముట్టడికి వెళ్లకుండా విద్యార్థి సంఘాల నాయకులు అని చెప్పేసి వార్తిచ్చారు. నిరసనలపై నిర్బంధం, అక్రమ అరెస్టులు, నిరుద్యోగులను అదుపులోకి తీసుకున్న పోలీసులు, నిరుద్యోగుల మార్చిపై ఆంక్షలు, ఉమ్మడి జిల్లాలో గృహ నిర్బంధాలు, రేవంత్ ప్రభుత్వం తీరుపై నిరుద్యోగ యువత ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. గ్రూప్ 2, 3 లేదా పోస్టులు పెంచాలని డిమాండ్ చేస్తుంది. మా సార్ మాకు కావాలే ట్రాన్స్ఫర్ను నిలిపివేయాలని తల్లిదండ్రులు పట్టుపట్టారు. రాజంపేటకు సంబంధించిన వార్తిచ్చారు. బదిలీపై వెళ్లే సార్లను విద్యార్థులు పట్టుకొని రోధించిన ఘటనలు చూసాం. కానీ తొలిసారిగా తల్లిదండ్రులు సైతం ఉపాధ్యాయుడి కోసం కదిలి వచ్చిన ఉదాంతం కామారెడ్డి జిల్లా రాజంపేట మండలంలో చోటు చేసుకుంది. కాంగ్రెస్ మాట నిలబెట్టుకోవాలి, దివ్యాంగులకు రూపాయలు 6,000 పింఛనివ్వాలి, కలెక్టరేట్ ఎదుట వికలాంగుల పోరాట సమితి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారట. మేఘమా వర్షించుమా, వర్షాకాలం వచ్చినా భారీ వర్షాలు కరువయ్యాయి. మధ్యాహ్న వేళ ఉక్కపోతతో జనాలు అల్లాడిపోతున్నారు. కొన్ని రోజులుగా ప్రతిరోజు ఆకాశం మేఘావృతం అవుతున్నా అప్పుడప్పుడు మాత్రమే చిరుజల్లులు కురుస్తున్నాయి. శుక్రవారం సాయంత్రం ఇందూరు నగరంపై నల్లని మేఘాలు దట్టంగా అలుముకోగా వర్షం కురుస్తుందేమోనని నగరవాసులు ఆసక్తిగా ఆకాశం వైపు చూశారు. కానీ వాన జాడలేదు అంటూ ఆ చిత్రాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇవి ఈరోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ K6.